కలిసి మారిపోయారు. ఇదిగోండి ఇలా కాదు, ఇలా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి తీతుకైన సందర్భాల్లో వాళ్ళకి చెబుతూ, ఎవరిని ఏర్పరచుకుంటారనంటే, ఎవరు కావాలనుకుంటారంటే సేవకులంట, విశ్వాసులు. వాళ్ళని హెచ్చరించే సేవకులు వద్దు, గద్దించే సేవకులు వద్దు, వాళ్ళకి ఇష్టమైన విధంగా చెప్పే సేవకులను కోరుకుంటారు. చూడండి, బాధ కలగకుండా, నొప్పి కలగకుండా పైన చెప్పే. ఇప్పుడు గోడ ఉంది, ఇప్పుడు దీనికి పెయింటింగ్ వేశారు. ఇప్పుడు లోపల ఏం చేశారు? దేని పెట్టి కట్టారు? సిమెంట్ పెట్టి, రాయి పెట్టి కట్టారు. ఇప్పుడు దీన్ని ఇలా నెట్టినా కానీ పడదు. అదేవిధంగా మట్టి గోడ కట్టి దానికి గచ్చుపోత వేసారనుకోండి, వేసి పెయింటింగ్ వేసారనుకోండి, వాల్ వచ్చిందనుకోండి, అది ఏమైపోయింది? తడిసిపోయి పైన నువ్వు వేసిన ఆ పెయింటింగ్ అది మొత్తం అలాగే ఉన్న లోపల ఏమైపోయింది? నానిపోయి అనగానే పడిపోయింది. అదే ఇప్పుడు ఇది పడవరు పడిద్దండి, పడదు. కానీ ఆ మట్టి గోడకి గచ్చిపోతే వేస్తే ఏమైంది? పడిపోయింది. నీకు ఇంకో సందర్భం చెప్తాను. ఏంటంటే ఇప్పుడు కాలుకో చేతికి ఒక గాయమైంది, కుందయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఇటు పట్టుకొని అని వచ్చారు. నొప్పి 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 తట్టుకోలేకపోతాను, వద్దు అట్లా చేయొద్దు, దాన్ని పైపోయింది చేయను. అమ్మో తట్టుకోలేకపోతానండి అంటే డాక్టర్ గారు కొద్ది పైపోయింది. ఆయన పోయింది. నొప్పి తగలకుండా దాని మీద ఒక మందేసి దూది పెట్టి ఎలా అని నీకేం చేస్తారో కట్టేసి కొంత తర్వాత నుంచి ఇంటికి వచ్చిన తర్వాత రోజులు గడుపుతున్నట్టుందిగా ఏమైంది? లోపల తినుకుంటా వెళ్ళిపోయింది. ఏముందో దాంట్లో? సీము, రక్తం, అదంతా కూడా దాన్ని శర్మాన్ని ఏం చేస్తుంది? తినుకుంటుంది. నొప్పి తగలకుండా కడితే అలా ఉంటుంది. అదే కొంచెం నొప్పి వచ్చిన దాన్ని మొత్తాన్ని వచ్చేసి దాన్ని మొత్తాన్ని పిండేసి అందులో ఉన్న మొత్తం క్లీన్ చేసి దూది పెట్టి లోతుగా క్లీన్ చేసి మందు వేసి కట్టు కడితే నీకు ఆ క్షణంలో నొప్పి కలగవచ్చు. ఆ తర్వాత క్రమక్రమంగా ఏమైపోయింది? తగ్గిపోయింది. అదేవిధంగా ఈ రోజున నీకు వాక్యం చెప్పినప్పుడు నీకు నొప్పి కలగవచ్చు, కానీ నీలో ఉన్న లోపం, పాపం ఏమైపోతుంది? పోయింది. అర్థమైందండి? అదే నీకు నొప్పి కలగకుండా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు, నీకు మేలు ఇవి కలుగుతాయి, వస్తాయి. నా నీతిని, రాజ్యాన్ని మొదలు వెతుకుంది, తర్వాత అన్ని నేను ఇస్తానని చెప్పాడు. అవి ఇస్తారో దేవుడు. కానీ పాపం గురించి, పశ్చాత్తాపం గురించి, పరలోకం గురించి, నరకం గురించి ఇవేమీ చెప్పుకోకుండా నువ్వు ఈ లోక సంబంధంగా చెబితే నువ్వు ఏదైనా చెయ్యి, నెంబర్ 1గా ఉంటుంది, నువ్వు బాగుంటావు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదింపడతావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు అని చెప్పారనుకోండి, లోకం విడిచి ఆడిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో చెబుతున్న సందర్భం ఏం తెలుసు? ఎవరుడా నీ హృదయం యొక్క ఆలోచన ప్రకారం, ఇష్టం ప్రకారంగా, కోరిక ప్రకారంగా నువ్వు జీవించు, నేను బాధపడవని చెప్పలా. నీ హృదయం యొక్క ఆలోచన ప్రకారం జీవించు. అయితే వాటన్నిటిని బట్టి నువ్వు దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పవలసి ఉన్నదని గుర్తుపెట్టుకో అని. ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి లెక్క చెప్పాలి. ఈ రోజున ఎలా మారిపోయారనంటే, ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేవకునికి చెప్పే విధంగా ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇదట్ట, ఇదిట్ట అని ఎవరు చెప్తున్నారు? విశ్వాసులు సేవకునికి చెప్తున్నారు. ఈ సేవకుడు కూడా ఏం చేస్తారనంటే, ఒకవేళ వీళ్ళ మాట కాదంటే ఏం చేస్తారు? ప్రార్థనగా దూరం అయిపోతారు అని సరే అంటారు. కానీ దేవుడు అలా కాదు. దేవునికి నువ్వు చెబితే దేవుడు అలా కాదండి. ఒక సందర్భంలోని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నుంచి, ఆయన దగ్గర నుంచి శిష్యులందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయే సమయంలో ఈ చివరికి ఎంతమంది మిగులుతారంటే 12 మంది మిగులుతారు. మిగిలినప్పుడు పేతురు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పి అన్నప్పుడు పేతురు గారు ఏమంటారు? ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాం?
నిత్య జీవము మాటలు గలవాడు. నీ దగ్గరే నిత్య జీవ మాటలు దొరుకుతాయి.